వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మత మార్పిడి ముఠాగాళ్ళు విచ్చల విడిగా మత మార్పిడిలు చేయడానికి అని చెప్పేసి ఏ విధమైనటువంటి వేదాలలో ఉన్నటువంటి శ్లోకాల అర్థాలు మార్చి దొంగలు ఏ విధంగా మత మార్పిడిలు చేస్తారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని వేదం చెప్తోంది. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని కూడా వేదమే పరిష్కారం చెప్తోంది. దాని అర్థం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపం చేసిన వాడే. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమార్థేన పుణ్యదాన బలియాగం. అంటే నీలాంటి నీచులు నికృష్టులు పాపాత్ముల్ని చంపేటటువంటి పుణ్యదాన బలియాగం. అర్థమైందా? పుణ్యదాన బలియాగం అంటే ఆడు రావణాసుడు, కంసుడు, హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళని సర్వ పాప పరిహారార్థం ఇలాంటి పాపాలకు పరిహారం చేయాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తదరక్తం పరమార్థం. ఆ రక్తం యొక్క పరమార్థము పుణ్యదాన బలియాగం. దాని పుణ్యదాన బలియాగం అంటారు. నీలాంటి పాపాత్ముల్ని చంపితే వీళ్ళు ఏ విధంగా చేంజ్ చేసిల్లంటే తదరక్తం పరమార్థం అన్న కాడ తదరక్తం పరమాత్మం, తదరక్తం పరమాత్మ అని వీళ్ళు పెట్టినటువంటి ప్లే బాయ్కి బదులు ఉప్మా, పూమా బదులు ఉప్మా అని ఏ విధంగానైతే ఒక బ్రాండ్కి ఆపోజిట్గా ఒక ఫేక్ బ్రాండ్ని క్రియేట్ చేసిల్లో ఆ విధంగా శ్లోకాలలో అర్థాలు మార్చి ఫేక్ శ్లోకాల్ని క్రియేట్ చేసి మత మార్పిడిలు చేస్తూ ఉన్నారు. మీది ఒక బతికేనా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. నీది ఒక బతికేనా? కడుపు కన్నం తింటున్నావా? ఏం తింటున్నాను? యావత్ హిందూ సమాజానికి ఒకటే చెప్తున్నా. ఇలా వేదాలలో అర్థాలని మార్చినటువంటి మరి వీడిని ఏం చేస్తారో, మరి రాముడి గురించి జోహార్ అంటుండి మరి వీడిని ఏం చేస్తారో అది మీకే వదిలేస్తున్నా. నా వంతుగా ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పిన దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన బాధ్యత మీద. జై శ్రీరామ్.